పాతకాలంలో మన తాతయ్యలు ఎందుకు పొలాల్లో దొడ్డికి వెళ్ళేవారు? ఎవరికైనా చూపించండి రా. మన పూర్వీకులు అసలు హైజీన్ గురించి తెలియక అలా చేసేవారా, లేక దాని వెనుక ఏదైనా గొప్ప కారణం ఉందా? స్వచ్ఛ భారత్ రాకముందు ప్రతి ఇంటి పక్కన టాయిలెట్ ఎందుకు ఉండేది కాదు? మన మట్టి మనుషులు ఈ పద్ధతిని ఎందుకు అనుసరించాల్సి వచ్చింది? ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడర్న్ టాయిలెట్స్ మనకు కంఫర్ట్ ఇస్తున్నాయా, లేక మనం ఏదో ఒక తెలియని సైకిల్ని బ్రేక్ చేసామా? ఇవన్నీ మనం ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించి ఉంటాం, కానీ ఎవరిని అడగాలో తెలియదు. చాలా మంది దీనిని ఒక బ్యాక్వర్డ్నెస్ లాగా చూసేవారు, లేక అన్ఎడ్యుకేటెడ్ బిహేవియర్ లాగా చూస్తారు. కానీ నిజం చెప్పాలి అంటే ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. ఇది ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ, ఎకానమీ మరియు నేచర్తో ఉన్న రిలేషన్కి ఒక నిదర్శనం. ఈరోజు ఈ వీడియోలో మనం మన పూర్వీకుల జీవన విధానం వెనుకున్న కారణం ఏంటిదో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మొదటిగా మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మనకి పైప్ లైన్స్ ఉన్నాయి, సెప్టింగ్ ట్యాంక్స్ ఉన్నాయి, ఫ్లోస్ చేస్తే సెకండ్స్లో వెళ్ళిపోయే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే అప్పట్లో ఇంట్లో టాయిలెట్ కట్టడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఒక విలేజ్లో 100 ఏళ్ళు ఒకే దగ్గర ఉంటే ఆ సీవేజ్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? అప్పట్లో సెప్టిక్ ట్యాంక్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో లేదు. ప్రతి ఇల్లు మట్టితో, చెక్కతో కట్టుకునేవారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో దొడ్డికి వెళ్ళే అరేంజ్మెంట్ కంటే బయటికి వెళ్ళడమే సేఫ్ అని భావించేవారు. గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయ్యి విలేజ్ మొత్తానికి కలెరా లాంటి డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండేది. అందుకే ఇల్లు అంటే పవిత్రమైన చోటుగా భావించి ఈ విసరణ ప్రాసెస్ ని ఇంటికి దూరంగా ఉంచేవారు. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మన వాళ్ళు దీన్ని కేవలం వేస్ట్ లాగా చూడలేదు. మన దేశంలో వ్యవసాయం అంటే కేవలం ఒక పనిగా కాదు, ఒక సైకిల్లా భావిస్తారు. మనం తినే ఫుడ్ మట్టి నుండి వస్తుంది, మరి మన బాడీ నుండి బయటికి వచ్చే వేస్ట్ మళ్ళీ మట్టిలోనే కలిసిపోవాలి. ఇది నేచర్ సైకిల్. అప్పట్లో కెమికల్ ఫర్టిలైజర్స్ లేవు, యూరియా లేదు. అప్పుడు మన పూర్వీకులు న్యాచురల్గా సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి ఈ పద్ధతిని ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ సోర్స్ లాగా వాడుకునేవారు. మీకు తెలుసో లేదో, హ్యూమన్ వేస్ట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అవి మొక్కలకు ఒక మంచి పోషకాలు. ఇది వినడానికి ఇప్పుడు మోడర్న్ మైండ్స్ కి కొంచెం ఆక్వర్డ్ గా అనిపించవచ్చు, కానీ నేచర్ లో ఏది వేస్ట్ కాదు, అంతా ఒక ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే. దీంట్లో ఒక స్మార్ట్ అబ్జర్వేషన్ కూడా ఉంది. పొలాల్లోకి దొడ్డికి వెళ్ళడం వల్ల విలేజెస్ కి తెలియకుండా ఒక లాంగ్ వాక్ దొరికేది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్లో నడవడం, నేచర్తో కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ హెల్త్కి ఒక వర్కౌట్ దొరికేది. మన మోడర్న్ లైఫ్లో జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాం, కానీ అప్పట్లో అది వాళ్ళ రొటీన్లో ఒక పార్ట్. అయితే మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని అప్పటితో కంపేర్ చేస్తే మన కంఫర్ట్ పెరిగింది, కానీ నేచర్తో రిలేషన్ తగ్గింది. అప్పట్లో వాళ్ళు వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. ఒక బకెట్ వాటర్తో మొత్తం పని ముగించేవారు. కానీ ఈ రోజు మనం ఒక్కసారి ఫ్లష్ చేస్తే 6 నుండి 10 లీటర్ల వాటర్ని వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, థింకింగ్ ప్రాసెస్లో ఎవరు అడ్వాన్స్గా ఉంటున్నారు? కానీ కాలం మారింది, పాపులేషన్ పెరిగిపోయింది. అప్పట్లో ఇల్లు దూరం దూరంగా ఉండేవి, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఇల్లు పక్కన ఇల్లు, జనం ఎక్కువ, స్పేస్ తక్కువ. ఇలాంటి టైంలో ఆ పురాతన పద్ధతులు ఫాలో అవుతే డిసీజెస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఓపెన్ డిఫికేషన్ వల్ల పురుగులు పెరిగి వాటర్ రిసోర్సెస్ కంటామినేట్ అయ్యి చిన్న పిల్లల హెల్త్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మోడర్న్ టాయిలెట్స్ అనేవి నెసెసిటీగా మారాయి. మన గవర్నమెంట్ మరియు ఎన్జిఓలు అవేర్నెస్ కలిగించడం వల్ల ఇప్పుడు ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండడం అనేది ఒక స్టాండర్డ్గా మారింది. ఇది హైజీన్ పరంగా చూస్తే చాలా మంచి పరిణామం. మనం పూర్వీకుల పద్ధతులను చూసి నవ్వుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళు చేసేది 100% కరెక్ట్ అని అడాప్ట్ కూడా చేసుకోలేం. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మన యాన్సెస్టర్స్ నేచర్కి అస్సలు హార్మ్ చేయకుండా బ్రతకడానికి ప్రయత్నించే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్తో బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ని ఎత్తుక్కున్నారు. మోడర్నిటీ అంటే కేవలం గ్యాడ్జెట్స్ కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని రెస్పెక్ట్ చేస్తూ బ్రతకడం. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది? మన పూర్వీకుల లాజిక్లో ఉన్న సైన్స్ మీకు ముందే తెలుసా, లేక మనం ఇప్పుడు ఫాలో అవుతున్న సిస్టమే బెటర్ అంటారా? మీకు ఏమనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ హిస్టారిక్ మరియు లాజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.